హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినయ్ వ్లాగ్స్. ఈ రోజు అయితే మనం కాళేశ్వరంలోని సరస్వతి పుష్కరాలకి వెళ్తున్నాము. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి జరుపుతారు. ఇప్పుడు అనగా 15/5/2005 రోజున 5:45 ఎర్లీ మార్నింగ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారిచే బ్రహ్మాండంగా స్టార్ట్ చేయడం జరిగింది. కాళేశ్వరం టెంపుల్ హిస్టరీ ఏంటో ఇప్పుడు ముందు చూద్దాం. కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపురం మండలంలో కాళేశ్వరం గ్రామంలో వెలసిన ఆలయం. దట్టమైన అడవి మధ్యలో చుట్టూ రమ్యమైన ప్రకృతి రమణీయతల మధ్యన పవిత్ర గోదావరి నది ఒడ్డున వెలసిన ఈ క్షేత్రం చాలా ప్రాచీనమైనది. శివుడు యముడు దేవాలయాలు ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడ గోదావరి, దాని ఉపనది అయిన ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహిని సరస్వతి నది ప్రవహించడం వలన త్రివేణి సంగమం తీరమైన దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది ఈ క్షేత్రం. శ్రీశైల, ద్రాక్షారామ, కాళేశ్వరం అనే త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా ఈ క్షేత్రం ప్రసిద్ధిగాంచినది. సాధారణంగా గర్భగుడిలో ఎన్ని శివలింగాలు ఉంటాయి? ఒకటే కదా. కానీ కాళేశ్వర ఆలయంలో 2 శివలింగాలు గర్భగుడులు పూజలు అందుకుంటాయి. అందులో ఒకటేమో ముక్తేశ్వరుడిది, మరొకటేమో కాళేశ్వరుడిది. ముక్తేశ్వరుడు అనగా శివుడు, మరో కాళేశ్వరుడు అనగా యముడు. ఇటువంటి ప్రత్యేకమైన ఆలయం బహుశా ఇండియాలో ఎక్కడా కనిపించదేమో. ఇది కాళేశ్వర టెంపుల్ యొక్క హిస్టరీ. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్ళాలి అంటే విజయవాడ నుంచి వరంగల్ వచ్చి, వరంగల్ నుంచి హనుమకొండ బస్ స్టాండ్ నుంచి చాలా బస్సెస్ కాళేశ్వరానికి ఉంటాయి. అంతేకాకుండా హైదరాబాద్ నుంచి కూడా డైరెక్ట్ గా కాళేశ్వరం బస్సెస్ ఉంటాయి. లేదంటే వరంగల్ వచ్చి వరంగల్ నుంచి కాళేశ్వరం వెళ్ళొచ్చు. మన ఖమ్మం నుంచి కూడా డైరెక్ట్ బస్సెస్ అయితే లేవు. మన ఖమ్మం నుంచి వెళ్ళాలి అనుకునే వాళ్ళు నర్సంపేట వరకు ఖమ్మం నుంచి డైరెక్ట్ గా బస్సెస్ ఉంటాయి. నర్సంపేట వెళ్ళి నర్సంపేట నుంచి మన కాళేశ్వరానికి చాలా బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. మీరు ఈ విధంగా వెళ్తే చాలా ఈజీగా కాళేశ్వరంకి అయితే చేరుకోవచ్చు. ఈ సరస్వతి పుష్కరాలని మాధవానంద సరస్వతి స్వామి మరియు శ్రీ శ్రీధర్ బాబు మినిస్టర్ ఆఫ్ ఐటీ తెలంగాణ చేతుల మీదుగా ఉదయం 5:45 స్టార్ట్ చేయడం కోసం ముహూర్తం ఖరారు చేశారు తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడైతే సరస్వతి పుష్కరాలు ఎందుకు జరుపుకుంటారు, ఎప్పుడు జరుపుకుంటారు, ఏ మాసంలో జరుపుకుంటారు అనేది దాని యొక్క హిస్టరీని మొత్తం తెలుసుకుందాం. సరస్వతి పుష్కరం అనేది సాధారణంగా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే సరస్వతి నది పండుగ. సరస్వతి నదిని అంతర్వాహినిగా, అదృశ్య నదిగా పరిగణిస్తారు. ఇది త్రివేణి సంగమం వద్ద ప్రవహిస్తుంది. బృహస్పతి మిథున రాశిలోకి ప్రవహించినప్పుడు నుండి 12 రోజుల పాటు పుష్కరం జరుపుకుంటారు. సరస్వతి పుష్కరం లేదా పుష్కరాలు అనేది సరస్వతి నదికి అంకితం చేయబడింది హిందూ పండుగ. దీనిని బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు. ఈ కార్యక్రమం ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది మరియు గోదావరి నది ఒడ్డున స్నాన ఆచారాలు, మతపరమైన వేడుకలు మరియు సాంస్కృతిక ఉత్సవాలతో పరిగణించబడుతుంది. పుష్కరాలు పండుగలు భారతదేశం అంతటా జరిగే నది ఆధారిత పండుగలు. ఇవి ఒక నిర్దిష్ట నది మరియు రాశి చక్రంతో ముడిపడి ఉంటాయి. సరస్వతి పుష్కరాలు ఆధ్యాత్మిక నది సరస్వతితో ముడిపడి ఉన్నాయి మరియు గొప్ప భక్తితో జరుపుకుంటారు. ముఖ్యంగా కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత, సరస్వతి అనే 3 నదులు ఇక్కడ కలుస్తాయని ప్రజలు నమ్ముతారు. పుష్కర కాలం హిందువులకు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో నదిలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని మరియు జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుందని ప్రజలు నమ్ముతారు. తర్పణం వంటి ఆచారాలను ఆచరించడం ద్వారా మన పూర్వీకులను ప్రార్థించడానికి మరియు గౌరవించడానికి కూడా ఇది మంచి సమయం. మాధవానంద సరస్వతి గారు మరియు శ్రీధర్ బాబు గారు మినిస్టర్ ఆఫ్ ఐటీ ఇద్దరు కలిసి సరస్వతి పుష్కరాలని ఓపెనింగ్ చేయడానికి సరస్వతి నదిలోకి అయితే దిగుతున్నారు. ఆ దృశ్యాన్ని అయితే మనం ఇప్పుడైతే చూస్తున్నాము. ముందుగా అయితే మాధవానంద సరస్వతి స్వామీజీ నీళ్ళ లోపలికి వెళ్ళేసి సరస్వతి పుష్కరాలని స్టార్ట్ చేయడం జరుగుతుంది. పుష్కరాలు ఇలా ఓపెనింగ్ జరుగుతుంటే ఆకాశంలో సూర్యుడు మాత్రం తొంగి చూస్తున్నట్టు చూసారా? వాళ్ళ విచిత్రమైన ఆకారంలో అయితే దర్శనం ఇచ్చింది.
అంతేకాకుండా శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ పుష్కరాలని చాలా పవిత్రంగా మరియు వచ్చిన జనాలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చాలా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇలాంటి గుడారాలు చాలా మటుకి ఏర్పాటు చేశారు. మరియు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఫుడ్ కూడా వసతులు మాత్రం చాలా అద్భుతంగా అయితే కేటాయించారు. ఇలా స్వామివారు ఆ పుష్కరిణి నుంచి బయటికి రాగానే ఇక్కడ మిగతా స్వాములు అందరూ మరియు ఇక్కడ స్నానాలు ఆచరించడం జరిగినది. అంతేకాకుండా ఇలాంటి త్రివేణి సంగమం మరియు పుష్కరాలలో చనిపోయిన వారికి పిండ ప్రదానాలు చేయడం వలన చాలా మంచి జరుగుతుందని ఇక్కడ వారి నమ్మిక. సో అందువల్ల ఇక్కడ చాలా మంది పిండ ప్రదానాలు కూడా చేస్తారు. మా ఫ్యామిలీ అంతా కలిసి ఈ పుష్కర వేడుకలకి మేమైతే వచ్చేసాము ఇక్కడికి. సో ఇక్కడైతే నేను చాలా ఎంజాయ్ చేశాను. మా వాళ్ళతోటి చాలా టైం అయితే స్పెండ్ చేశాను. పుష్కరిలో స్నానాది కార్యక్రమాలు అన్ని అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ పక్కనే ఉన్న కాళేశ్వర్ ముక్తేశ్వర్ టెంపుల్ కి అయితే మనం వెళ్ళిపోతా ఉన్నాము. సో ఇక్కడ టెంపుల్ కూడా చాలా అద్భుతంగా ఉంది. దీనికి మొత్తం పెయింటింగ్స్ ఇవైతే చేసేసారు మొత్తం. సో టెంపుల్ కూడా చాలా బాగుంది. ఇక్కడ టెంపుల్ కి అయితే వెళ్ళిపోతూ ఉన్నాను. దర్శనానికి కూడా జనం అయితే తక్కువ ఉన్నారు. ఎందువల్ల అంటే పుష్కరిణి కాడ ఎక్కువ ఉన్నారు కాబట్టి దర్శనానికి లోపలికి అయితే వెళ్ళిపోతున్నారు. లోపలైతే ఫోటోలు తీయట్లేదు. సో బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రసాదం అయితే అమ్ముతున్నారు. 50 రూపీస్ లడ్డు, 2 లడ్డూలు అయితే. సో అక్కడ నుంచి మనం బై వెహికల్ లో వెళ్ళిపోతా ఉన్నాము ఖమ్మానికి. సో ఖమ్మం వెళ్లే దారి మాత్రం అద్భుతంగా అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. చుట్టూ మొత్తం చెట్లు, అడవి లాగా ఉంటది. సో ఇది అడవి కాబట్టి ఇది మీరు చూస్తూ ప్రశాంతంగా మంచి వాతావరణాన్ని ఫీల్ చేసుకుంటూ అయితే మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో మనం కాళేశ్వరం నుంచి ఖమ్మం వెళ్లే వాళ్ళు వయా మహబూబాద్ తర్వాత కొరివి టెంపుల్ ని చూసుకొని ఇక్కడ నుంచి ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు. కొరివీర్ అన్న టెంపుల్ చాలా ఫేమస్ మహబూబాద్ డిస్టిక్ లో. ఈ టెంపుల్ లో కోరుకున్నది మాత్రం నెరవేరుద్ది అని అయితే ఇక్కడ నమ్మిక. సో మీరు కూడా ఇటు మాత్రం వస్తే మాత్రం ఈ కొరివీర్ అన్న టెంపుల్ ని మాత్రం దర్శనం అయితే చేసుకోండి. నాకైతే టైం లేదు కాబట్టి నేనైతే దర్శనం చేసుకోకుండానే వెళ్ళిపోతా ఉన్నాను. సో మనకి ఇక్కడైతే ముల్కల్పల్లి వచ్చింది. ముల్కల్పల్లి బ్రిడ్జ్ అయితే పోయినసారి వచ్చిన వరదల కారణంగా ఈ బ్రిడ్జ్ మొత్తానికి అయితే కొట్టుకొని వెళ్ళిపోయింది. సో చాలా ఘోరంగా అయితే ఇక్కడ జరిగింది. చూసారా, కింద పిల్లర్స్ ఉన్నాయి కానీ పైన వేసి బ్రిడ్జ్ మాత్రానికి మొత్తం పూర్తిగా లేసిపోయి అవతల పక్క అయితే పడింది. సో ఇప్పుడు మనం వెళ్ళేది అయితే పాత బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ గట్టిగా ఆగింది కానీ కొత్త బ్రిడ్జ్ అనేది లేసిపోయి అవతల పడిపోయింది. సో అప్పుడు మాత్రం వీళ్ళు ఇక్కడ వాళ్ళు వెళ్ళటానికి మాత్రం చాలా ఇబ్బందులు అయితే పడ్డారు. న్యూ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కూడా ఇంకా అయితే స్టార్ట్ అయితే చేయలేదు ఈ మండలానికి. సో ఇదండి ఈ పుష్కరాల పూర్తి వీడియో. ప్లీజ్ మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.